హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి తక్కువ టైంలో చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే ఈ స్వీట్ అయితే చాలా బావుంటదండి. ఒక కప్పు ఉప్మా రవ్వతో ఈ విధంగా స్వీట్ చేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటదండి. మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు దీన్ని. దీన్ని చేసుకొని దీన్ని ఎలా చేసుకోవచ్చండి. ఇది బయట ఉంటే 3 రోజుల దాకా నిల్వ ఉంటదండి. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక వారం రోజులైతే మనమైతే ఈ స్వీట్‌నైతే నిల్వ ఉంచుకోవచ్చండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటదండి. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న రవ్వతో అయితే ఇలా స్వీట్‌నైతే చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటదండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. నేను ఒక కప్పుతో అయితే ఉప్మా రవ్వను తీసుకున్నానండి. తీసుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుంటున్నానండి. కడాయి వేడెక్కాక ఈ రవ్వను కడాయిలో వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. రవ్వ కొద్దిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఇలా వేయించేసుకొని అలా మొత్తం అంతా కూడా మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే మాడిపోతూ ఉంటది. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. చూసారు కదండీ! ఈ విధంగా వేయించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని మీ ఈ బౌల్‌ని అయితే పక్కన పెట్టేసుకుందామండి. మళ్ళీ అదే కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకొని మనం పాలైతే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలనైతే పోసుకుంటున్నానండి. అలాగే ఒక అరకప్పు అయితే షుగర్‌ను కూడా వేసేసుకుంటున్నాను. పంచదార అండి. పంచదారను కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఈ పాలు చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదండి. నేనైతే పచ్చి పాలు వేసుకొని ఒక పొంగొచ్చిన తర్వాత అయితే ఇలా పంచదార అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలండి. ఎండు కొబ్బరి పొడి. అలాగే ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకుందామండి. మంచి ఫ్లేవర్ కోసం వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం రవ్వనైతే వేయించి పక్కన పెట్టుకున్నాం కదా! రవ్వను కూడా వేసుకుంటూ ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. మనకి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలైతే సరిపోతాయండి కరెక్ట్‌గా. ఇలా మొత్తం ఉండలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకుంటానే ఉండాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందాం. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలండి దగ్గర పడేదాకా. మనకి బాండీ నుంచి అయితే ఇలా సపరేట్ అవ్వాలండి ఈ మిశ్రమం. అప్పటిదాకా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ దగ్గర పడేదాకా ఇలా అయితే కలుపుతానే ఉండాలండి. ఇలా ఇలా దగ్గర పడింది కదండీ! బాండీ నుంచి అయితే సపరేట్ అవుతుంది కదా! దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. గోరువెచ్చగా గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి నెయ్యిని రాసుకొని ఆ నెయ్యిలో గిన్నెను రా గి ఒక గిన్నెకి నెయ్యిని రాసుకొని అందులో అయితే అడుగునైతే డ్రై ఫ్రూట్స్ ఏస్తున్నానండి. బాదం, పిస్తా పప్పులైతే వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా ఇలాగా ఆ రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలండి. గిన్నెకైతేని ఈ విధంగా చేసుకొని మనం ఇలా బోర్లించేసుకుంటే మనకైతే గిన్నెలాగైతే వచ్చేస్తదండి ఈ మిశ్రమం అంతా కూడా. ఈ స్వీటు. చూసారు కదండీ! ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌లోకైతే ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి. మొత్తం అలాగ అన్నీ కూడా గిన్నెలో వేసుకొని అలా వేసుకోవాలండి. గిన్నెలో వేసుకున్న తర్వాత ఇలా చుట్టూరు అయితే కొద్దిగా ఇలా కొంచెం కొంచెం అలాగా లూజ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకైతే లూజ్‌గా అయితే మనకైతే గిన్నెలోంచి అయితే సపరేట్ అయిపోద్దండి. చూసారు కదండీ! ఈ విధంగా అయితే వచ్చేస్తది. గిన్నె కింద అయితే వచ్చేస్తదండి. ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటదండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. చూసారు కదండీ! మనకి 5 నిమిషాల్లో మనకి ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఇలా సుజీ రవ్వతో అయితే స్వీట్ అయితే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటదండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి.
మీకైతే ఏ విధంగా వచ్చిందో వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.